ప్రార్థన చేసుకునేటువంటి వాటిని కాదు. ఆ విధంగా అలాంటి చెడు వ్యసనాలు నా చదువుని ఆటంకపరిచాయి, చదువులో వెనకబట్టడానికి కారణమయ్యాయి. అలాంటి టైంలో నాకు అనిపించింది, జీవితం మీద విరక్తి కలిగింది. నేను చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి. నా వల్ల మా ఇంట్లో అందరూ చక్కగా చదువుకునే వాళ్ళు, నేనేం చదువులో వెనకబడుతున్నాను. కాబట్టి నేను చనిపోతే మంచిది, మా కుటుంబానికి మంచి పేరు ఉంటుంది, ఈ చెడ్డ పురుగు ఎందుకు పోవాలనుకొని పెద్ద కాలువ ఒకటి ఉండే. ఆ కాలువ మా అందరూ ఎప్పుడు స్నానం చేసామో ఒక డ్రాప్ ఉంది, అందులో పడితే ఎవరు బతకరు. దాని దగ్గరికి వెళ్ళి దూకటానికి రెడీగా ఉన్నాను. ఆ రెడీకి వెళ్ళి ఆ దూకుతామనుకున్న టైంలో మరలా మా నాన్నగారు అమ్మగారు గుర్తొచ్చారు. వాళ్ళు మమ్మల్ని చాలా ప్రేమించేవారు. ఏ చిన్న పని కూడా చెప్పకుండా మమ్మల్ని మంచిగా చదివించేవారు. పైన వాళ్ళకి నేను మంచిగా చదువుకున్నట్టు నటించాను, కానీ దూర ప్రాంతం నుండి చదువు వాళ్ళని మోసం చేశాను. అది నన్ను ఇంకా బాధించింది. కాబట్టి వాళ్ళ ప్రేమ నాకు గుర్తొచ్చి, అయ్యో నేను చనిపోతే వాళ్ళు ఎంత బాధపడతారో, నేను చనిపోవటం వల్ల ఇంకా ఏమైనా చెడ్డ పేరు వచ్చిందేమని ఆ క్షణంలో అప్పటికప్పుడుగా ఆలోచన వచ్చి వెనక్కి బలవంతంగా వెనక్కి నేను వెళ్ళటం జరిగింది. 10th క్లాసులో అదే పరిస్థితి. స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. మా హెడ్ మాస్టర్ వచ్చేసరికి ఒకసారి హాస్టల్లో పడుకొని ఉన్నాను. నేను కొద్దిగా పెద్దగా ఉంటాను, నాతో పాటు బ్యాచ్ చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా డుమ్మాయి. హెడ్ మాస్టర్ వచ్చాడు మా హాస్టల్కి. అందరూ చూసినప్పుడు అందులో నేను కూడా ఉన్నాను. నేను పడుకున్నాను. ఆయన వచ్చినప్పుడు డేరుగా పడుకున్నాను, కొంచెం కూడా మెసలేదు, భయపడలేదు. ఆయన అనుకున్నాడు నేను కాలేజ్ స్టూడెంట్ ఏమో, మిగతా వాళ్ళ ఈ పిల్లగాలని వాళ్ళ కొట్టుకొని తీసుకెళ్ళాడు, కానీ నన్ను వదిలేసి వెళ్ళాడు. ఆ తర్వాత ఒకనొక సమయంలో స్కూల్లోకి ఆయన వచ్చాడు. నన్ను చూశాడు, అరే మనం అక్కడే ఉన్నది నువ్వే కదా. అవును సార్. నన్ను గట్టిగా పెట్టాడు. 10th క్లాస్లో హాల్ టికెట్ నాకు ఇవ్వలేదు. రేపు పరీక్షణంగా రాత్రి 9 గంటల వరకు కూడా నాకు 10th క్లాస్ ఎగ్జామ్కి నాకు పర్మిషన్ ఇవ్వలేదు. నువ్వు స్కూల్కి సరిగా రావట్లేదు, నిన్ను చూసి చాలామంది చెడిపోతున్నారు. నాకు ఆ రోజు అనిపించింది, నాకు ఈరోజు హాల్ టికెట్ ఇవ్వకపోతే హెడ్ మాస్టర్ ఖతం, చంపేస్తా అని డిసైడ్ అయ్యా. కానీ 9 గంటల తర్వాత ఆయన పిలిచి, మోహన్ రావు,